హలో మై డియర్ మాస్టర్స్, వెల్కమ్ టు విఎంసి తెలుగు. విఎంసి అంటే వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో తెలుసా? ఫస్ట్ ఈ కట్టడం పైన ఉన్న ఈ ఎనర్జీ రిసీవర్స్ని ఒక్కసారి గమనిస్తూ ఉండండి. బాకీ డీటెయిల్గా మీకు చెప్తాను. ఇక్కడ ప్రతి ఒక్క కట్టడం మీద ఉన్న ఈ ఎనర్జీ రిసీవర్స్ మీకు పరిచయం ఉందా? మరింతగా చూపిస్తాను. ఇక్కడ కూడా చూసారా మీరు? ఎంత అద్భుతంగా కట్టుంది. ఇది ఒక గుడి అని కొత్తగా చూసే వాళ్ళకి ఇది గుడి ఏమో అనుకుంటారు. నిజంగా ఇది గుడి అనండి. ఇక్కడ 100% ఆరోగ్యాన్ని ప్రసాదింప చేయడానికి ఒక మహాకారణ జన్మలు దీనికోసం అవతరించిన డాక్టర్ మందెన సత్యనారాయణ గారు కట్టిన మహాక్షేత్రం ఇది. క్షేత్ర సముదాయం ఇది. ఇంకా మరింత లోతుగా మనం తెలుసుకుందామా? 18 ఏకర్లో విస్తరించి ఉన్న ఈ మహాక్షేత్రాలు కట్టబడి ఉన్నది దైవాల కోసమే, దివ్య సాధకుల కోసం, దివ్యాత్మ స్వరూపులైన మానవుల యొక్క సంపూర్ణ ఆరోగ్యం కోసం. దీన్ని సృష్టించిన ఆ మహానుభావుడు మహా అవతారం కాక ఇంకేమవుతారు? విశ్వశక్తిని అపారంగా రిసీవ్ చేసే ఈ దివ్యమైన కట్టడాల్లో ఏమేమి జరుగుతుందో తెలుసా? ఇక్కడ దివ్య సాధకులు వాళ్ళ యొక్క సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ట్రీట్మెంట్స్ జరుగుతాయి. ఎలాంటి ట్రీట్మెంట్స్? అన్ని ప్రకృతికి, ఈ పంచభూతాలతో నిర్మితమయ్యే శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రకృతి సహజమైన తిండితో, అంటే శుద్ధ సాత్వికమైన శుద్ధ ఆహారంతో అవన్నీ ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. సో ఫస్ట్ టైం మనకి ఇక్కడ ఫాస్టింగ్ అని అన్నీ ఉంటాయి కదా. సో అందుకని డాక్టర్స్ యొక్క నిరీక్షణలో జరుగుతాయి. సొంతంగా మన ఆలోచనలు కాదు. ఇక్కడ డాక్టర్ మందెన సత్యనారాయణ గారు ఎంత పకల్బంతిగా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత స్ట్రిక్ట్గా విషయాల్ని డిజైన్ చేశారు అంటే, వాళ్ళు ఎలా సంకల్పించుకున్నారు అంటే, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఫాస్టింగ్ చేసేటప్పుడు వారి యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా నిరీక్షించడానికి 24 hours ఇక్కడ డాక్టర్స్ ఉంటుంది. అంటే ఫాస్టింగ్ అయ్యేటప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా తీస్తున్నాం కనుక ఒక్క గంటన్నరలో ఇక్కడ నిండుగా జనాలు ఉంటాయి. సరేనా? వాటి గురించి ఇంకా మరింత గొప్పగా తెలుసుకుందామా? మీకు కనిపిస్తుందా గైస్? ఇక్కడ ఎంత కట్టడాలు 5 ఫ్లోర్లలో ఉంటాయి. వాటికి అన్నిటికీ వారి పేరు పెట్టింది కూడా పంచభూతాల యొక్క పేరే. చూసారా? ఇందులో అన్నీ సాధకులు ఉంటారు. అంటే ఆరోగ్యం గురించి, ఆరోగ్యమైన మహా సౌభాగ్యాన్ని కోరుకొని వచ్చే వాళ్ళకి 5 స్టార్ ఫెసిలిటీయే ఇక్కడ. ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి ఒక్కలాగా. ఎలా ఆ ఒక దైవీక సాధన, ఎంత దివ్య సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందో ఇక్కడికి వచ్చి అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళేది డైనింగ్ హాల్లోకి వెళ్తాం. ఇక్కడ ఆహారమే మందు, ఆహారమే ఆరోగ్యం, ఆహారమే మందు. సో ఆహారం మనకి వడ్డించే ఆ ప్లేస్ ఉంది కదా, అది ఎంత ఆలోచనతో చేశారంటే, అంటే దైవాలకు నైవేద్యాలు ఎలా పెట్టాలి, ఎలాంటి చోట పెట్టాలి అనేది అలాంటి మహానుభావులకే కదా తెలుసు. అందుకే చూడండి, 5 స్టార్ ఫెసిలిటీస్. అంటే ఇక్కడ నీట్నెస్, 100% నీట్నెస్. ఇక్కడ ఇప్పుడు ఒక గంటలో ఇక్కడ ఉదయాన్నే కార్యక్రమాలు జరుగుతాయి. ఎంత నీట్ చేస్తున్నారో చూడండి. ఇది లేడీస్కి అన్నమాట. ఎంత పెద్ద హాలో చూడండి. ఇటువైపు ఏమో జెంట్స్ది. చూసారా? అంటే జనాలు వారు ఆ ఫుడ్ కోసం వచ్చేటప్పటికి అంత పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. ఇక్కడ అన్నీ తడిగా ఒత్తేసి ఫుల్ ఫ్యాన్ వేసుకున్నారు. అందుకు కొంత సౌండ్ కనిపిస్తుంది మీకు. ఇంకా 2 హాల్స్ ఉన్నాయి. ఆ 2 హాల్స్లోకి వెళ్తాం. సో ఇవి మనకి ఈ హాల్స్ 2 ఉన్నాయి కదా. సో ఇవి ఈ యొక్క వాటర్ ఫాస్టింగ్, అలాగే జ్యూస్ ఫాస్టింగ్ అన్నీ అయిపోయిన వాళ్ళకి డైట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఇస్తారనమాట. తర్వాత జ్యూస్ ఫాస్టింగ్ అన్నీ చేసేటప్పుడు అక్కడ ఇస్తారనమాట. ఇలాంటివి 2 ఉన్నాయి మళ్ళా. చూసారా? అది కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది కలిగించకుండా ఎంత ప్లాన్ చేశారండి. చూడండి ఎంత అద్భుతంగా. ఇక్కడికి వస్తేనే ఇవన్నీ మీరు అనుభూతి చెందగలదు. మేము చెప్పేటప్పుడు కొందే చెప్పగలం, కొందే చూపించగలం, కానీ ఇది అనుభవించాలి కదా.
ఈ అద్భుతాన్ని అంటే మనం ఫుడ్ తినే చోట, ఫుడ్ ప్రిపేర్ చేసే చోట ఎంత నీట్గా ఉండాలి అంటే దేహం దేవాలయంగా ఉండేటప్పుడు ఆ దేహంలోకి ప్రవేశింపజేసే నైవేద్యాలు ఎలా ఉండాలి, ఆ ఫుడ్ నైవేద్యంగా ఉండాలి, ఆ ఫుడ్ పరమ ఔషధంగా ఉండాలి. అది వారి యొక్క దివ్య సంకల్పం. ఇక్కడ ఈ 4 హాళ్ళ మధ్యలో ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన యోగమే. ఎందుకంటే యోగుల్ని తయారు చేస్తారు వారు మహాయోగి కనుక. ఇక్కడ ప్రతి చోట మనకి ఇలాంటి ఇది కనిపిస్తాయి. చెడు చూడకు, చెడు వినకు, చెడు చెప్పకు. అంటే యోగులకి మాత్రం సుసాధ్యమయ్యే జీవన విధానం కాదా అది? మనుషుల్ని దేవుళ్ళు చేస్తారు. ఇక్కడికి వస్తే చాలు. ఇక్కడ ఎక్కడ చూసినా టాయిలెట్స్ చాలా అద్భుతంగా, ఎక్కడ చూసినా అది కూడా ఎంత నీట్నెస్గా ఉంటుందంటే చాలా అద్భుతంగా, ఎంత అద్భుతంగా కట్టేసి ఉన్నదో. జెంట్స్ది ఒక సైడు, లేడీస్ది ఒక సైడు, ఎంత అద్భుతంగా ఉందో. అక్కడేమో జెంట్స్ టాయిలెట్. ఇక్కడ ఒక మినీ కాన్ఫరెన్స్ హాల్ ఉంది, అందులోకి వెళ్దామా? ఇక్కడ అన్నీ బాంబూ చెట్లతో చేసినవి, కుర్చీలు అవని, టేబుల్స్ అవని, గోడలు అవని, అన్నీ వుడ్డు బాంబూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ప్రకృతికి సంబంధించినది మాత్రమే ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. ఇప్పుడు మనం వెళ్ళేది ఫిజియోథెరపీ భవనంలోకి అన్నమాట. ఇక్కడ సాధకులకు ట్రీట్మెంట్స్ జరుగుతాయి. అక్యుపంక్చర్, అలాగే చాలా విషయాలు. సో జస్ట్ అవి జరిగే. ఇప్పుడు ఎలాగో జనాలు రాలేదు కనుక మనం ఒక్కసారి చూపించేద్దాం. ఎలా తయారు చేసిందో చూడండి. ఇక్కడికి ప్రవేశిస్తానే ఆరోగ్యం అనేది సగం వచ్చేస్తుంది. చూసారా, సపరేట్ గదులు ఉంటాయి. ఎంత కాముగా ఉంటుందో. 2 బెడ్స్ ఉంటాయి. ఇది జెంట్స్ది అనమాట. ఫిజియోథెరపీ జరుగుతాయి ఇక్కడ. ఫస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ బిఫోర్ డాక్టర్ మనల్ని కన్సల్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇలాగ సపరేట్గా చిన్న రూమ్స్లో మంచి అద్భుతమైన ప్రశాంతతలో ట్రీట్మెంట్స్ జరుగుతాయి. ఇవి చూపించాలంటే చాలా ఉంటాయి ఫ్రెండ్స్, అందుకు జస్ట్ మాత్రమే చూపిస్తాను. ఇక్కడ క్లీనింగ్ జరుగుతుంది. ఇక్కడ అన్ని లేడీస్కి అన్నమాట. ఎలా ఉందంటే ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తెలుసా. ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో. మన శరీరం ఒక గొప్పతనం మనకి తెలుస్తుంది అన్నమాట. మన శరీరం అంటే ఏంటి, కణాలంటే ఏంటి, ఎంత బాగుంది కదా. కణాలను శుద్ధీకరించడం గురించి మీకు తెలుసా? అదంతా ఇక్కడ నేర్చుకుంటాం మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి దిగేది జిమ్కి అన్నమాట. లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేట్ జిమ్స్ అన్నమాట. అన్ని లేడీస్కి జెంట్స్కి సపరేటే. ఇక్కడ కూడా రిలాక్స్ అవ్వడానికి ఎంత ప్లేస్ ఉందో చూడు. ఎన్ని రకాల ఐటమ్స్ చూసారా. చూడు ఇక్కడ ఎంత వరుసగా బాత్రూమ్స్ కట్టేసి ఉన్నారో, లెఫ్ట్ రైట్. ఇక్కడ వారిచ్చిన సందేశం చూడండి. ఇంద్రియాలను జయిస్తే యోగి, ఇంద్రియాలను నిగ్రహిస్తే భోగి, ఇంద్రియాలకు బానిసనైతే రోగి అని. నిజం కదా బాబా. ఇక్కడ జిమ్ ముందు వారి ఇచ్చిన శిల్పం చూడండి. అంటే మనకి అనవసరమైన మన ఫ్యాట్ అది ఎలా చెక్కాలి అనేది, ఫ్యాట్ని ఎలా కరిగిస్తే మన అసలు సిసలైన ఆ శక్తి చైతన్య స్వరూపాన్ని మనకి అనుభవయోగ్యం ఎలా చేయాలా అనేది, మనల్ని మనమే చెక్కాలి అనేది వారి యొక్క సూచన, సంకల్పం. చూసారా
కడుపు, బ్యాక్, తొడలు అన్నీ ఎక్కువ ఉంటాయి కదా, వాటిని ఎలా చెక్కి సుందర శిల్పంగా మనల్ని మనం తీర్చిదిద్దొచ్చు అనేది. ఇది వ్యాయామశాల అన్నమాట. ఇక్కడ బుద్ధ భగవానుడిని పెట్టారు. చూసారా ఎంత పెద్ద ప్లేసో. అన్ని రకాల వ్యాయామాలు ఇక్కడ చేయొచ్చు. జిమ్ వేరే, వ్యాయామశాల వేరే, షటిల్, అలాగే బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్ అన్నీ ఆడుకోవడానికి ఉన్న ప్లేస్ ఉంటాయి కదా, ప్లే గ్రౌండ్స్ వేరు, అన్నీ సపరేట్గా వారికి రెడీ చేస్తున్నారు అందరి కోసం. అందరికీ ఇక్కడ ఏం కావాలో అదంతా అందించాలి. ప్రతి చెట్ల కింద కూడా ఇలాంటి అరేంజ్మెంట్ చేసి ఉంటారు. ఎక్కడ చూసినా రిలాక్స్ అవ్వాలి. చూసారా ఇదొకటి. ఈ సైడ్ ఆడపిల్లలకి అయితే, ఆ సైడ్ జెంట్స్కి. ఓకే, అది రిసెప్షన్ బిల్డింగ్ ఫ్రెండ్స్. దానిపైన కూడా మనకి ఎనర్జీ రిసీవర్స్ కనిపిస్తుంది. ఈ వ్యాయామశాల యొక్క పై గోపురం చూసారా ఫ్రెండ్స్? అది కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ 100% నీట్నెస్ కనిపిస్తుంది మనకి. పరిశుభ్రతకి మారు పేరే వారి యొక్క ఆశ్రమం. చూడండి, ఇది లేడీస్ యొక్క ప్లే గ్రౌండ్. చూసారా, అన్నీ సపరేటే. ఇక్కడ జెంట్స్, లేడీసు కలిసి ఎలాంటి అస్తవ్యస్తమైన ఏది కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉండకూడదని అంత సపరేట్. ఇక్కడ అంతా ఊయలా ఉంది. సాయంత్రం అయితే ఆడవాళ్ళందరూ వచ్చి ఇక్కడ చాలా రిలాక్స్ అవుతారు. ఇలాంటి ఎన్నో ప్లేసులు ఉన్నాయి. మరి అక్కడికి వెళ్దామా? బాగుంది కదా. మీరందరూ ఇక్కడికి రండి. నేను, మా వారు, పెద్దవాడు ఇక్కడికి రావడానికి మాకు మహా సౌభాగ్యం. ఒక దివ్యాత్మల స్వరూపుల వారి ద్వారా మాకు అందింది. సో సౌభాగ్యాన్ని మేము ఎంతగా సద్వినియోగం చేశారో మీకు చెప్తాను. చూడండి, ఎక్కడ పడితే అక్కడ మనం రిలాక్స్ అవ్వడానికి ఎన్ని తయారు చేసి ఉన్నారో వారు. ఇక్కడ ఆనంద జలధార, ఇక్కడ ఫుల్ జలధార ఉంటుంది. ఇప్పుడు అది ఆఫ్ చేసి ఉంది. ఇక్కడ అన్ని పక్షులు ఉన్నాయి, అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం నదీ తీరానికి వెళ్తున్నాము. దీని లోపల ఎన్నో పక్షులు ఉన్నాయి. అలాగే అక్వేరియం ఉంది. చూద్దామా అక్వేరియం? అక్వేరియాన్ని ఆస్వాదించడానికి కూడా ఎలాంటి సెటప్ పెట్టారో చూడండి. బాగుందా? హలో, హాయ్. అరే బాబా, సూపర్ కదూ. మీకు ఎన్ని రకాల ఎంజాయ్మెంట్స్ కావాలో, అంటే ఎంజాయ్మెంట్స్ అంటే మరీ లోతుగా వెళ్ళకండి. ఎంత గొప్పగా మన శరీరానికి, మన మనస్సుకి, మన ఆత్మకి, ఓకే, ఎన్ని రకాల విశ్రాంతి ద్వారా అంటే కంప్లీట్ రిలాక్సేషన్ ద్వారా ఎనర్జీని ఎలా రిసీవ్ చేసుకుంటాము అనేదానికి ఎన్ని సజ్జీకరణాలు చేసిందో వారు, ఆ మహానుభావుల వారు. చూసారా, ఇక్కడ మీరు హ్యాపీగా పడుకొని విశ్రాంతి తీసుకోవచ్చు. బాగుందా? ఇది ఇంకొక మూలకి అయ్యిందండి, ఇంకెన్నో ఉన్నాయి. వెళ్దామా మరి? ఇక్కడ ఏముందో తెలుసా? పెడల్ బోట్స్ ఉన్నాయి. అంటే మీకు అందరికీ కూడా ఇక్కడ సాయంత్రం అయితే ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యి ఈ నదీ తీరాన కూర్చొని ఎన్ని పెడల్ బోట్స్ అంటే హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, ఇలాంటి కుర్చీలో మీరు హ్యాపీగా సేద తీరొచ్చు, చుట్టూరు నడవచ్చు. ఆ తర్వాత మీరు పెడల్ బోట్స్లో చాలా చక్కగా ఈ నదిలో ప్రయాణం చేయొచ్చు. బాగుందా? ఎన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసిందో వారు. కేవలం ట్రీట్మెంట్ అంటే ఎలా ఉండాలి? ట్రీట్మెంట్స్ అంటే చికిత్స అనే ఆ ఒక దాని యొక్క అర్థం ఎంత పరమార్థం, ఎంత లోతుందో అనేది ఇలాంటి చోట వస్తేనే మనకి అర్థమవుతుంది. హాస్పిటల్కి వెళ్తాం మనం, ఏ ట్రీట్మెంట్ జరుగుతాయో మనకి తెలుసు. కానీ ట్రీట్మెంట్ ఏ విధంగా జరగాలి? ఇక్కడ మీకు మెడిసిన్ ఇస్తారా? ఇక్కడ ఆపరేషన్స్ ఉందా? ఏం లేదు. పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరాన్ని పంచభూతాలతో అనుసంధానం చేయడానికి, భౌతికంగా చనిపోయిన తర్వాత కాదయ్యో, ఆ దివ్యమైన అవగాహనతో బ్రతకడం, ప్రతి నిమిషం ఆనందంగా జీవించడం నేర్చుకుంటారు ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులు ఇక్కడ. అవునా కాదా అని వచ్చి అనుభవిస్తే మీకే అర్థమవుతుంది.
ఇక్కడ చూసారా అరయన్నాలు, బాగుందా? ఇదంతా ఆశ్రమం తెరిపిందే. ఎంత స్వేచ్ఛగా విహరిస్తుందో చూడండి, ఎంత నీట్గా ఉందో చూడండి. ఇక్కడ ప్రతి చోట కుటీరాలు కనిపిస్తాయి మనకి. ఇదంతా పూంగావనం. ఇక్కడ అన్నీ ఎన్నో రకాల మామిడి చెట్లు, పనస చెట్లు అన్నీ ఉన్నాయి. ఎన్ని చెట్లు! ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత ఎండగా ఉంటాయి, ఇక్కడ ఇంత ప్రశాంతంగా చల్లగా ఎందుకు ఉంటుంది? వారు అలా నిర్మించారు ఈ స్వర్గాన్ని. తర్వాత ఇంకా భక్తులకు, ఇక్కడ సాధకులు వస్తారు కదా, సో వారికి ఎంతో దివ్యమైన భక్తిలో ఉంటారు. సో వారందరూ కూడా ఉదయాన్నే స్నానం చేసి ఇక్కడికి వచ్చి వారికి వారే శివుడిని పూజించవచ్చు. చూసారా, నది పక్కన శివుడు. చూసారా, ఇక్కడ నదినే స్విమ్మింగ్ పూల్ లాగా కొంచెం సపరేట్గా పెట్టేశారు. బాగా ఈత వచ్చేవాళ్ళు ఇందులో దిగొచ్చు. ఇంకా ఈత అస్సలు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసింది. చూద్దామా మరి. హలో, మీకు కనిపిస్తుందా ర్యాబిట్? ఎన్ని ర్యాబిట్స్ ఉన్నాయి తెలుసా ఇక్కడ. సరే, స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా? ఇక్కడ ఉదయం 6 గంటల నుండి 12 దాకా లేడీస్ స్విమ్మింగ్ నేర్చుకుంటారు. సో నేర్పించడానికి ట్రైనర్స్ పక్కనే ఉంటారు. చాలా జాగ్రత్త తీసుకుంటారు ఇక్కడ. అదేమో బాగా ఈత వచ్చేవాళ్ళు నదిలో, అంటే నదిలో స్విమ్మింగ్ పూల్, అది కూడా స్విమ్మింగ్ పూలే, అది సపరేట్గా ఇలాగా, అంటే ఇలాగ ఐరన్ బార్స్తో సపరేట్ చేశారనమాట. అందులో కూడా చాలా అద్భుతంగా ఈత కొట్టచ్చు. సరేనా, బాగా ఈత వచ్చేవాళ్ళు. ఇక్కడ ఈత తెలియని వాళ్ళు నేర్చుకుంటారు. ఎలాంటి వాతావరణంలో ఇదంతా తయారు చేశారో చూడండి, బాగుందా? ఈ ప్రకృతిలోకి వస్తేనే సగం ఆరోగ్యం వచ్చేస్తాయండి. తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్స్, వారి యొక్క దివ్య సంకల్పానికి అనుగుణంగా జరిగే ప్రతీది గ్రహిస్తుంది. ప్రతి కణం గ్రహించే డివైన్ ప్రాసెస్ ఇది. ఏం జరుగుతుంది అనేది, ఇక్కడ జరిగే దాని పట్ల మనం ఏం గ్రహిస్తూ ఉంటాము అనే దాన్ని బట్టి మనలో ఎంత దివ్యమైన రిజల్ట్స్ వస్తాయో తెలుసా. ఇది లేడీస్ యొక్క పంచభౌతిక ట్రీట్మెంట్ సెక్షన్ అన్నమాట. దీని లోపల ఏం జరుగుతాయో తెలుసా? మడ్ బాత్, నీమ్ బాత్, శాండల్ బాత్, సన్ బాత్, ఎన్ని రకాల బాతులు, అన్నీ సపరేటే. జెంట్స్కి వేరే, లేడీస్కి వేరే, అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక గంటన్నర అయిపోతే ట్రీట్మెంట్ సెషన్ అన్నీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. దీని లోపల చూసారా, ఇది లేడీస్కి అనమాట. ఇదంతా సన్ బాత్. ఓకే, ఇక్కడ క్లీనింగ్ చేయడానికి అన్నీ 750కి పైగా, అబౌవ్ 900 అబౌవ్ వర్కర్సే ఉంది. ఇక్కడ మడ్ బాతులు జరుగుతాయి, నీమ్ బాతులు జరుగుతాయి. ఓకే, ఎంత బాగుంది చూడండి. ఇలాగే సపరేట్ సెక్షన్స్ అన్నమాట. తర్వాత అవన్నీ ట్రీట్మెంట్స్ అయిపోయినాక వాటర్ ఫాల్స్లో స్నానం ఉంది. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. కంప్లీట్ డ్రెస్ చేంజింగ్ చేసినాకే బయటికి వెళ్తాం. ఓకే, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. బాగుందా? ఇక్కడ ఉదయాన్నే సాయంత్రం ఎప్పుడైనా వచ్చి మెడిటేషన్లో కూర్చుంటే ఎలా ఉంటుందో తెలుసా. ఇక్కడ కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా ధ్యాన స్థితిలోకే వెళ్తాం. ఇవి జెంట్స్ యొక్క పాంచభౌతిక చికిత్స విభాగం అన్నమాట. ఇది దీని లోపల అంతా జెంట్స్కి జరుగుతాయి. మీకు అందరికీ ఇది వచ్చి చూడాలని లేవా? ఇదంతా అనుభూతి చెందాలని ఉందా? అయితే రండి. ఎవరితో కాంటాక్ట్ చేయాలి, ఏ సమయంలో కాంటాక్ట్ చేయాలి అనేదంతా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సరేనా? ఇటువైపు అంతా పనసలు ఉంటాయి, పనసకాయలు చూసారా, కనిపిస్తుందా మీకు? పనస చెట్లు చూసారా, పనస చిన్నగా కింద నుంచే అందుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయి. ఆవును ఎలా సంరక్షిస్తుందో చూడండి. దాన్ని దోమలు కరచకుండా దోమల తెర కూడా ఉంది తెలుసా. ఇదిగో గోమాత తల్లి, ఎంత నీట్నెస్గా ఉందో చూడండి.
ఇదిగో దాని తల్లి బిడ్డ. హలో, ఇలా ఆదరించాలి ప్రతి జీవులను కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? సూర్య ప్రాంగణానికి వచ్చాం. ఇక్కడ సూర్య నమస్కారాలు జరుగుతూ ఉంటాయి. బాగుందా? ఇంకా మరింత దగ్గరగా చూస్తాము. చూడండి ఈ వేప చెట్టుకు ఎలాంటి వేలాడేసిందో, ఎంత బాగుంది కదా. చార కుర్చీలు హ్యాపీగా ఊయలాడొచ్చు. ఎంత సేద తీరొచ్చో ప్రతి ఒక్కరు నది తీరాన. బాగుందా? ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ 5:30 నుండి యోగా శిక్షణ ఉంటుంది. అందరూ కలిసి ఇక్కడ యోగా చేస్తారు. ఎన్ని రకాల పూల చెట్లు చూడండి చుట్టూరా. ఇది స్టేజ్ అనమాట. ఇక్కడే ఇంటర్నేషనల్ యోగా డే నాడు అందరూ కలిసి యోగా చేస్తారు. చూసారా ఎంత బాగుందో కదా. చాలా అద్భుతంగా ఉంది కదా. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అర్థం చేసుకున్న విషయాలు ఏంటంటే, పరమగురు పత్రిజీ వద్ద లంఘనం పరమౌషధం అని మనం విన్నాం. కానీ అది అనుభవంలోకి తెచ్చింది రాజుగారి యొక్క గైడెన్సే. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ఆశ్రమాల్లోకి వచ్చిన తర్వాత, మేము కేరళ వాళ్ళము. సో మేము ఫాస్టింగ్ చేయడం ఎలా తెలుసా? ఉప్మా తింటాము, ఫ్రూట్స్ తింటాము, అంటే అన్నం తప్ప అన్నీ తింటాం అనమాట. అదే ఫాస్టింగ్ అనుకున్నాం. కానీ పత్రిజీ చెప్పిన లంఘనం గురించి, అదే పరమ ఔషధం అనేది తెలుసు, కానీ ఎప్పుడు చేయలేదండి. నిజం చెప్తున్నాను. ఇక్కడికి అది తెలుసుకుందామని వచ్చాము. అది కణాలని ఎలా శుద్ధీకరించాలి, అది కేవలం త్రూ ఫాస్టింగ్. అదే వాటర్, నిమ్మకాయ రసం, అందులో నిమ్మకాయ వాటర్లో పిండేసి ఆ వాటర్లో తేనె కలిపి మనం తాగితే మనకి ఫుడ్ తినలేని ఒక నీరసం కూడా రాదు. 5 days మేము ఇక్కడ ఫాస్టింగ్ చేశానండి. ఆ తర్వాత జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్స్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైట్లోకి వచ్చాము. ఆ 5 days మా జీవితంలో, నాకు 47 years, కానీ మా జీవితంలో ఇంత తేలికగా, అంటే ఆ వెయిట్ లెస్గా నేను ఎలా ఉన్నాను, దాని ద్వారా ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది నేను అనుభవంలోకి వచ్చాం. అంటే చాలా బాగా లావు తగ్గాను నేను. ఎందుకంటే చాలా ఫుడీ నేను. అలా అని ఎక్కువ కాదు, కానీ చాలా ఆనందంగా ఎక్కువ వెజ్ ఫుడ్ అయినా సరే ఎక్కువ తింటూ ఉంటాను. కానీ అది ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, యుక్త ఆహారం, మితాహారం అనేది యోగత్వ సిద్ధి మనం పొందాలి అంటే సాధన, ధ్యాన సాధనతో పాటు ఈ ఆహార శుద్ధి, ఈ ఆహార వ్యవహారాల గురించి తెలిస్తే అది పరిపూర్ణతమవుతుంది అనేది నో డౌట్. ఇక్కడ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు రావచ్చు, వెజిటేరియన్ తినేవాళ్ళు రావచ్చు, ధ్యానం చేసేవాళ్ళు, చేయలేని వాళ్ళు, ఎవరైనా అందరికీ ఇక్కడ స్వాగతం సుస్వాగతం. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, శరీరం ఒక గొప్పతనం తెలుస్తుంది. మన అంటే ఈ యొక్క ఎంత సౌందర్యంగా ఉంటుందో మన ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క చూపు, మన దృక్పథాల్లో ఎంత మార్పు వస్తాయో తెలుసా. ఎందుకంటే ఆహారం శుద్ధి అయ్యేటప్పుడు వ్యవహార శుద్ధి ఉంటుంది. ఎందుకంటే ఆహారమే కదా మనసు, తినే ఆహారమే కదా మనసు. అలాగే మనం తినే ఆహారాన్ని బట్టి మన బుద్ధి ఉంటుంది, మన వ్యవహార రీతి ఉంటుంది, అన్నీ కంప్లీట్గా మన తిరగేసేటట్టు ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే మా ఆలోచనలోనే ఎంతో మేము ధ్యానం చేసాం. 16 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము. అలాగే వెజిటేరియన్గా ఉన్నాము. అప్పుడన్నీ చాలా అద్భుతంగా ఉంది, కానీ మరింత గొప్పగా ఉన్నాను. ఆ ఒక అద్భుతాన్ని మరింత మహాద్భుతంగా మార్చడానికి ఈ యొక్క రీతి, ఇక్కడ ఉన్న సిస్టమ్ మాకు సహాయం చేసింది. ఇక్కడ ఎన్నో రోగాలు వచ్చిన వాళ్ళు వస్తున్నారు. ఏ రోగాలు లేని అది కొంచెం తెలుసుకుందాం, ఈ యొక్క డైట్ గురించి తెలుసుకుందాం, ఫాస్టింగ్ ఒక గొప్పతనం గురించి తెలుసుకుందామని ఇక్కడికి జనాలు వస్తున్నారు. వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు మేమేమి వారి కోసం గొప్పగా చెప్పి మేము పబ్లిసిటీ చేయక్కర్లే. ఎందుకంటే వారు ఎంతగా పబ్లిసిటీ పొంది ఉన్నారో, వారి దివ్య సంకల్పాల ద్వారా, వారి యొక్క దివ్య ప్రయత్నాల ద్వారా వారు నిరూపించి ఉన్నారు. ఆ దివ్య సంకల్పానికి ఎలా ప్రకృతి వారికి సహాయం చేసిందో ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది. వారి గురించి మీకు తెలుసు. 1 రూపాయి వారు ముట్టుకోరు, అలాగే ఏది కూడా ఆశించదు. కానీ వారు దేనికోసం పుట్టాను, ఏ ఒక్క సహమానవ రాశి యొక్క ఔన్నత్యం కోసం వారి యొక్క ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ప్రవృత్తి ఎలా విశ్వ కళ్యాణానికి దోహదపడుతుందో, దానికోసం వారు ఎందుకు జన్మ తీసుకున్నారో పరిపూర్ణంగా ఇక్కడ మనం ప్రత్యక్షంగా వారిని గమనించవచ్చు. వారి ఆలోచనకి ఎంత పవర్ ఉంది, వారి మాటకి ఎంత పవర్ ఉంది, వారి జన్మ రహస్యం ఎంత డివైన్ ప్లాన్కి బేస్ అయి ఉందో అనేది మనకి అర్థమవుతుంది ఇక్కడికి వస్తే.
ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే అది అనుభవిస్తారులేండి. మరింత గొప్ప విషయాలు మనం తెలుసుకోవాలంటే ఈ చెప్పడం మేము చాలా తక్కువే చెప్తున్నాం. ఎందుకంటే వచ్చి అనుభూతి చెందండి. ఎక్కువ రేటు కూడా లేదు. డబ్బున్న వాళ్ళకి అయ్యో అబ్బో డబ్బున్న వాళ్ళకి ఇక్కడ అంటే కాదమ్మా. ఇక్కడ ఎంత సర్వసాధారణమైన నార్మల్ పీపుల్స్ వస్తున్నారు తెలుసా. డబ్బు లేని వాళ్ళకి వారు ఎలా సహాయం చేస్తున్నారో అన్నీ ఇక్కడ మీరే కాల్ చేసి లేకపోతే ఒకసారి డైరెక్ట్గా ఒక రిసెప్షన్కి వచ్చి మీరు కనుక్కోవచ్చు. తర్వాత ఏసీలో ఉన్నా ఏసీలో లేకపోయినా, ఎందుకంటే ఈ వాతావరణాల్లో మనకి ఏసీ కూడా అక్కర్లేదు. ఎంత బాగుంటుందో ఆ ఒక్క డబ్బుల్లోనే, చాలా తక్కువ డబ్బులే ఉంటుంది. ఎంతో డబ్బు మన ఆర్భాడం కోసం మనం ఖర్చు పెడుతూ ఉన్నాం. కానీ మన జీవితం కోసం, ఆ మహాభాగ్యం, ఆరోగ్యమైన మహాభాగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు పెడితే అందులో అన్ని ట్రీట్మెంట్స్ ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మన ఆ ఒక ట్రీట్మెంట్స్ జరిగేటప్పుడు ఎంత బాగుంటుందో. ఆ రిలాక్సేషన్ అనేది స్వానుభవంలో మీరు అనుభూతి చెందేటప్పుడు మీకు ఇవన్నీ కరెక్టే అని కనెక్ట్ అవుతారండి. చూసారా, ఇదొక ప్లేస్. ఆడపిల్లలు ఇక్కడ చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. చూడండి, వాళ్ళు ఆడుకుంటున్నారని ఆడుకోవడానికి వచ్చిన పిల్లలుగా మాత్రం తప్పుగా అనుకోవద్దు. వాళ్ళందరూ కూడా ఇక్కడ సాధకులే, సరేనా. ఇది ఆడవాళ్ళకి క్రియలు జరుగుతాయి. ఇక్కడ స్టీమ్ పట్టుకుంటుంది. స్టీమ్ అది ఎలా అంటే ఎలా మేడం? స్టీమ్ పట్టుకుంటుందా? ఓకే. ఎలా వస్తుంది అది? ఆ కన్నాల్లో నుంచి వస్తుంది కదా. ఎస్ ఓకే. ఇది ఆడవాళ్ళు క్రియలు చేసే ప్లేస్ అన్నమాట. ఎంత సౌకర్యాలు చేసి పెట్టారో చూడండి. ఇప్పుడు కొంత లేట్ అయింది కదా, అందరిది అయిపోతుంది. ఇదేమో పెయిన్ రిలీఫ్ యోగా హాల్ అన్నమాట. ఎంత పెద్దదో చూడండి. ఇక్కడ అంత లేడీస్కి, అటువైపేమో జెంట్స్కి. ఇక్కడ కేవలం పెయిన్ రిలీఫ్ యోగా నేర్పిస్తారు. సపరేట్ మనకి ఏం కావాలో అన్నీ నేర్పిస్తారు ఇక్కడ. బాగుందా? ఇక్కడ ఎంత నీట్గా ఉందో, ప్రతి చోట మీకు నీట్నెస్ కనిపిస్తుందమ్మా. ఇది పిల్లలకి డైనింగ్ హాల్ అనమాట. ఇక్కడ ఎంతో మంది పిల్లలు వస్తారు. సో వాళ్ళకి ఎప్పుడు ఆకలేస్తుంటారు కదా, వాళ్ళని ఎంత గొప్పగా ట్రీట్ చేస్తారో తెలుసా ఇక్కడ. అలాగే ఇది రాజయోగా మెడిటేషన్ హాల్, అదొకసారి చూస్తాము. ఇక్కడ రాజయోగా మెడిటేషన్ నేర్పిస్తారు. అంటే ఇక్కడికి వస్తే అన్నీ దొరుకుతాయి అన్నమాట. రాజుగారి ఆశ్రమానికి వస్తే అన్నీ దొరుకుతాయి. ఒక మనిషి ఆయుస్సులో ఏం కావాలో అన్నీ తెలుసుకుంటారు. అన్నీ ఆ దివ్య సంపద ఆర్జించుకొని సొంతం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. బాగుందా? ఇక్కడ నడవలేని వాళ్ళకి చాలా బ్యాటరీ బండిలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకువెళ్తూ ఉంటారు. అయ్యా సుభాష్ గారు, ఎలా ఉంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత? చాలా బాగుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను 5 days ఫాస్టింగ్ చేశాను. నాకు డాక్టర్ గారు జ్యూస్ ఫాస్టింగ్ ప్రిఫర్ చేశారు. జ్యూస్ అంటే 5 times జ్యూస్ అనమాట. ఎవ్రీడే 350 ml చొప్పున 5 times. గ్యాప్లో వాటర్ మనకు నచ్చినంత వాటర్ తీసుకోవచ్చు. బాగుందా? హ్యాపీయేనా? హ్యాపీ. మరి కేరళ నుంచి ఇంత దూరం వచ్చినందుకు మనం ఎంతో అద్భుతంగా ఈ విషయాలన్నీ కేరళ వాళ్ళకి చెప్పాం. ఎంత అద్భుతంగా ఉంది రెస్పాన్స్. వాళ్ళ యొక్క మెసేజ్లు, కమెంట్స్ చూశారు కదా. అయితే ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తే వాళ్ళు దివ్యమైన లాభాలు పొందుతారు అనేది 100% గ్యారంటీ కదా. అందులో డౌట్ ఏం లేదు. మనం తినే ఫుడ్ని బట్టి మన ఆరోగ్యం అందరికీ తెలిసిన విషయమే. అది ఏం తినాలి ఏం తినకూడదు అనేది సార్ క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు. ఈవినింగ్ 7 to 8:30, 9 వరకు ఉంటాయి ప్రతిరోజు అన్నట్టు క్లాసులు ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఆయన ద్వారా అది తెలుసుకుంటేనే అది క్లారిటీ వస్తుంది పూర్తిగా. నువ్వు ఉప్పు నూనెలు మానేయాలి అని మనం చెప్తే ఏటో జలరా బాబు ఎలా అదే ఉప్పు నూనె మానేయండి అని మనం చెప్తే అది ఆ జనాలకి అర్థం కాదు. ఎలాగని భయం వస్తుంది. ఆ భయం కాదు, ఇక్కడికి వచ్చి అనుభవం ద్వారా తెలుసుకుంటేనే మనం జీవించగలమా లేదా అనేది మనకు తెలుస్తుంది. అదే మనం ఎప్పుడు బయట నుంచి వినేది వేరు, మనం అనుభవించి అర్థం చేసుకునేది వేరు. అది ఇక్కడికి వచ్చిన దాని బెనిఫిట్ ప్రధానంగా అది. ఆ దివ్య అనుభవం మనకి ఇక్కడ స్వాయత్తం అయిపోతుంది. అలాగే ప్రధానంగా సాయంత్రం 6 తర్వాత ఏమీ తినకూడదు అన్నది నేను నిర్ణయం తీసుకున్నాను ఆల్రెడీ. ఎట్టి పరిస్థితుల్లోని ఇక నుండి సాయంత్రం 6 తర్వాత తినకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే 6 తర్వాత తినకూడదు. ఎందుకని?
6 తర్వాత తినకూడదంటే నాకు అర్థమైంది ఏంటంటే సార్ ఇంకా డీటెయిల్గా చెప్పారు. నేను అంత క్లారిటీ ఇవ్వలేనేమో. అయితే మనం తినే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి 4-5 అవర్స్ పడుతుంది వెజిటేరియన్ ఫుడ్ అయినప్పటికీను. దాని తర్వాత ఆ ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాతే క్లీనింగ్ అండ్ రిపేర్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. దానికి మనం టైం ఇవ్వట్లేదు. ప్రతిరోజు గంటన్నర ఇస్తే ఇచ్చాం, లేదంటే లేదు అన్నట్టు అయిపోతుంది. అంతే. సెకండ్ షోల్కి వెళ్తే అది కూడా ఉండదు. అంటే రాత్రి పగలు తినేస్తూ ఉంటారు. రాత్రి పగలు తింటూ ఉంటాం. అయితే అది మనకి ఇంతవరకు అంత క్లారిటీగా అర్థం కాలేదు. నాకైతే అర్థం కాలేదు. నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆర్గన్స్ కి రెస్ట్ ఇవ్వడం, దాని ద్వారా హీలింగ్ ఎలా జరుగుతుంది, రోగాలు ఎలా, అదే మనం అది ఆచరించడం ప్రధానం. అంటే మన ఇంకా 6 తర్వాత ఏమి తిన్నాను. అదే, ఎందుకంటే అప్పుడే కదా వారు చెప్పిన ఫుడ్డే హెల్త్, ఫుడ్డే మెడిసిన్ అవుతుంది. అప్పుడు ఆయన ఇచ్చిన కొటేషన్ కరెక్ట్గా సూట్ అయ్యి 100% మనకి హెల్త్ గ్యారంటీ అనేది అది పాటిస్తే అర్థం అవుతుంది, నో డౌట్. ఎందుకంటే మన ఆర్గన్స్కి రెస్ట్ ఇవ్వాలా, మనం బాగా పడుకోవాలా. రాత్రి వేళలో తినే జంతువులు పగలు పడుకుంటారు, పగలు తినే జంతువులు రాత్రి పడుకుంటారు. రెండు పగలు రాత్రి తినే మనుషులకి రెస్టే లేదు. అందుకే వాళ్ళందరూ రోగులుగా మారారు. వాళ్ళని యోగులుగా మార్చే దివ్యమైన ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. అంతే కదయ్యా? ఎస్, మీరు హ్యాపీ కదా? ఎస్ అయ్యా, మనం ఇక్కడికి వచ్చి చాలా తెలుసుకున్నాను. అది ప్రపంచానికి అందజేద్దా ఇలాగా కదా? ఎస్, రాజుగారికి మనం చాలా రుణపడి ఉన్నాను. అలాగే మనకి అవకాశం వచ్చిన వెంకటేశ్వరరావు గారికి కూడా, వారి సతీమణికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. యా ఫుడ్ ద్వారా ఆరోగ్యం, విశ్రాంతి ద్వారా ఆరోగ్యం, అది అందరూ చెప్తారు. కానీ ఆచరింపజేసేవాళ్ళు తక్కువ ఉంటారు. అందులో చాలా అద్భుతమైన గొప్ప స్థితిలో ఉన్నవారు డాక్టర్ మందన్న సత్యనారాయణరాజు గారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ పరిపూర్ణ విశ్రాంతి, ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే తీసుకోవచ్చు. బాగుందా? హలో డాక్టర్ సార్, మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు అయ్యి ఈ ఆశ్రమంలో సేవ చేస్తున్నారయ్యా? ఓకే. అసలు జనాలు ఇక్కడికి వస్తే ఎందుకు రావాలి? అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వారు ఏం పొంది ఉంటారు? అది ఆఫ్ చేస్తామయ్యా. ఇక్కడికి రావడానికి ఎందుకు రావాలి అంటే, ఒకరి హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ కండిషన్ ఏంటి, ఎలా ఉందో తెలుసుకోవడానికి ఖచ్చితంగా రావాలి. ఇలాంటి ప్లేస్ మనకు ఈ భారతదేశంలో కానీ ఎక్కడ దొరకదు కాబట్టి, సో ఖచ్చితంగా ఇలాంటి చోటుకు వచ్చి మన హెల్త్ కండిషన్ ఏంటి, సో ఎలా ఉంది, మనం ఎలా పనిచేస్తున్నాం, మన అవయవాలన్నింటినీ ఎలా పనిచేస్తున్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి సో ఇలాంటి ప్లేస్ ఒకటి మనకి ఇది ఒకటే కాబట్టి ఉండేది. నేచర్ క్యూర్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడికే రావాలి. ఎక్కడా లేదు, ఉన్నా కూడా అవి మనకు మిక్స్డ్గా ఉంటాయి. ఓన్లీ న్యాచురోపతి ఉండేది మనకి ఇది ఏకైక సంస్థ ఇది ఒకటే కాబట్టి, మందర గారి ఆశ్రమం. సో ఇక్కడ ఖచ్చితంగా వచ్చి మనం తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏమి పొందుతారు అంటే కనుక, మన సెల్స్, మన ప్రతి ఒక్క కణం అనేది, రక్తాల కణం అనేది ప్రతి ఒక్కరికి క్లీన్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో దాని యొక్క బెనిఫిట్ మీరు ఇక్కడికి వచ్చితేనే మీరు దాన్ని పొందగలరు. కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకు దాని గురించి తెలుస్తుంది. అనుభూతి పొందితేనే దాని గురించి మీరు తెలుస్తుంది, కానీ ఎవరో చెప్పడం వల్ల తెలిసేది కాదు. మీరు వచ్చి దాని గురించి సో అనుభవిస్తే, సో అనుభవాల్లో తెలుసుకోవాలి. అంతే కదా? అయితే ఇప్పుడు ఫుడ్ ద్వారా రెస్ట్ ద్వారా కంప్లీట్ సెల్ఫ్ క్లీనింగ్ అని చెప్పొచ్చు. అయితే డాక్టర్స్ ఎందుకు మళ్ళీ ఇక్కడ అని కొంతమందికి ప్రకృతి ద్వారా కదా, అంటే అది పరిచయం చేయాలి కదా. పరిచయం చేయాలంటే ఎవరో ఒకరు కావాలి ఉండాలి. మనం ఒక కార్ షోరూమ్కి వెళ్తాము, కార్ సర్వీసింగ్ ఇస్తాము, డైరెక్ట్‌గా వెళ్ళి ఎవరు కదా, అక్కడ ఒక రిపేర్ మెకానిక్ ఎవరో ఉండాలి కదా. సో లైక్ దట్ వి ఆర్ ప్లేయింగ్ a role like that. అదే, ఇంతమంది డాక్టర్స్ అంటే ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు ఏ ఫుడ్ తినాలి అనేది చెప్పడానికి. మీరు ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఫాస్టింగ్ చేయకూడదు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మా సూపర్విజన్లో ఉంటారు కాబట్టి ఏమవుతుంది, సోడియం లెవెల్స్ ఏమైనా తగ్గుతున్నాయా, మనం ఇక్కడ కంప్లీట్ సాల్ట్ ఫ్రీ డైట్నే ఫాలో చేస్తున్నాం కాబట్టి, సన్ ఫ్రీ, ఆయిల్ ఫ్రీ, సాల్ట్ ఫ్రీ డైటే కాబట్టి ఇక్కడ మీ సోడియం లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. కాబట్టి ఇంటి దగ్గర మనం రికమెండ్ చేయం. ఇన్ని రోజులు లాంగ్ ఫాస్టింగ్ అంటే 1 or 2 days రికమెండ్ చేయొచ్చు. ఇక్కడ ఎందుకు చేస్తున్నాను అంటే, ఇన్ని రోజులు లాంగ్ ఫాస్టింగ్స్ ఎందుకు చేస్తున్నాము అంటే మీరందరూ మా సూపర్విజన్లో చేస్తారు కాబట్టి, సో అందుకు మేము ఇక్కడ మేము దగ్గరుండి చూసుకుంటాం కాబట్టి, ఎంత ఇన్ని రోజులు ఎక్కువ మీరు చేస్తానంటే మేము దగ్గరుండి మీతో చేపిస్తూ ఉంటాం.
చాలా బాగుందయ్యా. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తే 100% హెల్త్ గ్యారంటీ అనేది 100% గ్యారంటీ. గ్యారంటీ. ఖచ్చితంగా దీన్ని అనుసరించి ఇక్కడ నేర్చుకొని ఇంటి దగ్గర ఆచరిస్తే 100% హెల్త్ మీ చేతుల్లోనే ఉంటుంది. Yes. అదే రాజుగారి కోరిక కూడా. ఎస్. సో నేచర్ క్యూర్ ద్వారా మీరు ఎంతో చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. మన హెల్త్ని మనం ఎన్నో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇలా క్రానిక్ డిసీజ్ అన్నింటినీ ఒక 10-20 సంవత్సరాలు కూడా మీరు దూరం జరుపుకోవచ్చు ఈ పద్ధతిని ఇంటి దగ్గర ఫాలో చేస్తే. ఆ ఇష్యూ కూడా పెంచవచ్చు ఖచ్చితంగా. Yes. సో ఇక్కడికి వచ్చి మీరు దాన్ని నేర్చుకొని ఇంటికి వెళ్ళి పాటిస్తే కనుక రాజుగారు ఎంతో ఆనందపడతారు, ఎస్. అందరూ ఆనందపడతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని చూసి ఇంకొకరు మారుతారు. Yeah. అట్లా న్యాచురోపతి అనేది స్ప్రెడ్ అవుతుంది. Yes. సో దానికి మనమే మూల కారణం అయితే ఇంకా మనకు చాలా చాలా గర్వకారణంగా ఉంటుంది. Yes. మన భారతదేశంలో పుట్టి పెరిగిన వైద్యం కాబట్టి మనమే దాన్ని కొంచెం డెవలప్ చేయాలా, చేసుకోవాలి. మనం ఆచరిస్తూ ఇతరులకు ఆచరింప చేయాలి. ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం చేయాలి. ఎస్ అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వైండప్ చేస్తున్నాం. కానీ మేము చూపించేది, మేము చెప్పేదంతా చాలా తక్కువ. మీరు ఇక్కడ 100% మీరు చూడగలవు, పొందగలవు, అనుభూతి చెందగలవు, అది అందరికీ తీసుకొని వెళ్ళి పంచగలవు. మరి మీ అందరికీ సుస్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ. నా తెలుగు మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. తర్వాత మీకు బాగా నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేస్తూ మీరందరూ తెలుసుకొని మీ యొక్క రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా పంచండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.